నమస్తే. తమిళనాడు రాజకీయాలలో ఓ కొత్త రకమైన చర్చ ప్రారంభమైంది. ఒక తమిళనాడే గాదు, మొత్తం భారతదేశంలోనే. తమిళులు అనగానే భాషకు సంబంధించిన, ఆత్మగౌరవానికి సంబంధించిన, ద్రవిడవాదానికి సంబంధించిన అంశాలు పతాక సన్నివేశంలో ఉంటాయి. సినిమా హీరో విజయ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత అసలు ద్రవిడవాదానికి భిన్నంగా ఉన్నడేమో ఆయన. అయినప్పటికీ ప్రజలు అన్ని స్థానాలు ఇవ్వడం అనేది అంటే అక్కడ ద్రవిడవాదం లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. నిజమేనా? తమిళనాడు ప్రజల ఆలోచన ఏమిటి? 1920లో 30లో ఉన్న ఒకానొక ద్రవిడ ఆర్గ్యుమెంటు 2026 నాటికి అది పలచబడుతూ వస్తున్నదా? ఈ అంశాల గురించి మాట్లాడదాం. తో పాటుగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి బహుశా ఎవరు అంచనాకు రాలేదు విజయ్ ఇన్ని స్థానాలు గెలుస్తారని. అట్లా అంచనా చేసిన ఒకానొక స్కాలరు, దళిత బహుజన ఫిలాసఫీ అయిన పనిచేస్తున్నవారు, అంబేద్కర్ పూలే ఇంగ్లీష్ అండ్ ఫిలాసఫీ ఆ టీచింగ్లో ఆ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా ఉన్నవారు సుదర్శన్ గారు మన దగ్గర ఉండి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ద్రవిడవాదాన్ని ఎజెండాగా చేసుకోకుండా జరిగినవి, ద్రవిడవాదం పలచబడుతున్నది అన్నదానికి విజయ్ గెలుపు, ఆయన పార్టీ గెలుపు ఒక ఉదాహరణ అని చాలామంది భావిస్తున్నారు. మీరు అక్కడ తిరిగి వచ్చారు కాబట్టి మీకు ఏమనిపించింది? అంటే ఈ చర్చ ఒకటి ఉన్నది వాస్తవానికి. అంటే నిజానికి ద్రవిడవాదము పలచనవ్వటం అనేది విజయ్తో మొదలు కాలేదు, ఎంజి రామచంద్రన్తోటే మొదలయ్యింది అనేటటువంటి ఒక వాదన ఉన్నది. ఎందుకు అనంటే ద్రవిడవాదం అనేటటువంటిది దక్షిణ భారతీయ భాషలు, సంస్కృతి, మాతృస్వామ్యము, ఇక్కడ ఉండినటువంటి మనుషుల యొక్క ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఉత్తర భారతదేశంతో పోల్చి చూసినప్పుడు అది పేర్లల్లో కూడా చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది మనకు. అంటే మనుషుల పేర్లు కానీ, ప్రాంతాల పేర్లు కానీ, మీరు ఏది చూసినా సరే ఆ తమిళియన్ అనేటటువంటిది చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎంజి రామచంద్రన్ వచ్చిన తర్వాత మొదటగా అన్నా ద్రావిడ మున్నెట్ర కజగం అని, ఆ తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి ఆల్ ఇండియా ద్రావిడ అన్నా ద్రావిడ మున్నెట్ర కజగంగా మార్చారు. అంటే ద్రవిడవాదం లోపల ఒక సెంట్రల్ కోర్ ఐడియా లేకపోతే దాని ఆత్మ ఏంటిది అని అంటే అఖిల భారతీయ అనేటటువంటి భావనని అది అంగీకరించదు. కానీ ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్ర కజగం అనడం లోపలనే అది ఆ ద్రవిడవాదపు యొక్క చిక్కదనం అనేటటువంటిది పలచనైంది అనేటటువంటి వాదనలు గతంలోనే చాలా బలంగా వచ్చినాయి. అందుకనే ఎంజి రామచంద్రను, జయలలిత వచ్చిన తర్వాత ద్రవిడవాదపు యొక్క ఆ లోతుని, ప్రజల్లో ఉండినటువంటి ఆ భావనని బలహీనపరచటం కొరకు సంక్షేమం అనేటటువంటి దాన్ని బలంగా ఫోకస్డ్ చేసి దాన్ని బలహీనపరిచిరు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది. కాబట్టి విజయ్ తోటి ద్రవిడవాదాన్ని పలచన చేసేటటువంటిది అనేది సరి అయినటువంటిది కాదు, అంతకంటే ముందే దాని రూట్స్ ఉన్నాయి అని చెప్పబడ్డది. ప్రస్తుతం ఏంటిది అని అంటే విజయ్ ద్రవిడ అని అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద లైఫ్ కల్చర్ ఆఫ్ ద తమిళ్ పీపుల్, it is also included that South Indian languages, South Indian culture, South Indian politics, South Indian history. అప్పుడు ఏమవుతుంది అని అంటే టీవీకే అని, టీ అని అంటే ద్రవిడ స్థానం లోపల తమిళ అని వచ్చేసింది. అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే ద్రవిడవాదానికి ఉండినటువంటి ఒక బ్రాడర్ స్కోప్ని లిమిట్ చేసేసి తమిళకు పరిమితం చేసేసి. కాబట్టి
అంటే తమిళవాదము ద్రవిడవాదంలో అంతర్లీనమే అయినప్పటికీ ద్రవిడవాదపు యొక్క విస్తృతి ద్రవిడత్వం అనేటటువంటిది ఇంకా ఇంక్లూడ్ చేయబడినటువంటి ఇతర అస్తిత్వాలకు సంబంధించినటువంటిది. దీంట్లో అది లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఓన్లీ తమిళ్ ప్రైడ్, తమిళ్ రెస్పెక్ట్, తమిళ్ పాలిటిక్స్, తమిళ్ హిస్టరీ, తమిళ్ లింగ్విస్టిక్స్ అనేటటువంటి దానికి పరిమితమైంది. అందుకనే పెరియార్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే పెరియార్ని 2 రకాలుగా ప్రొజెక్ట్ చేశారు బ్రాహ్మణిజం, ముఖ్యంగా కమ్యూనిస్టులు. అంటే పెరియార్ని యాంటీ బ్రాహ్మణికల్గా ఆర్య వ్యతిరేక ద్రవిడవాదిగా బలహీనపరిచి ఆ ఫోకస్ని డైల్యూట్ చేసేసి పెరియార్ని కేవలము ఒక ఎథీయిస్ట్గా ప్రమోట్ చేసి చూపెట్టడం జరిగింది. దాని మూలంగానే నిజానికి పెరియార్ అనేటటువంటి ఒక ఐడెంటిటీ ఉత్తర భారతదేశానికి పెద్ద ఎత్తున పోకపోవటానికి బలమైనటువంటి కారణం ఏంటిది అని అంటే ఆయనని ఎథీయిస్ట్గా ప్రమోట్ చేసి ఒక సోషల్ జస్టిసు మూలవాసి సిద్ధాంతాన్ని బలహీనపరిచేటటువంటి ప్రక్రియ గతం లోపల చాలా సీరియస్గా జరిగింది. అందులో నుంచే వచ్చినటువంటిది విజయ్ది. అందుకనే విజయ్ ఏమంటాడు అని అంటే పెరియార్ లోపల ఉండినటువంటి అన్ని కోణాలని, అన్ని భావనలని, అన్ని వాదనలని మేము తీసుకోలేకపోతా ఉన్నాము, కానీ పెరియార్ కన్ఫైన్ అయినటువంటి తమిళ్ ప్రైడ్కు మేము కట్టుబడి ఉన్నాము అనేటటువంటి దాన్ని ఆయన పార్టీ లాంచింగ్ బహిరంగ సభ లోపల చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. నా ఉద్దేశంలో ఏంటిది అని అంటే ఈయన మొదలు పెట్టలేదు, గతంలోనే మొదలైంది. ఆ మొదలైనటువంటి దాన్ని మరో కొత్త కోణం లోపల పునరుజ్జీవింప చేయటమే జరిగింది, కానీ ఈజ్ నాట్ ద లాంచర్ ఆఫ్ దట్, లేదా ఆయన ద్రవిడవాదాన్ని బలహీనపరుస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అనంటే ద్రవిడవాదాన్ని బలహీనపరచాలి అనంటే అంతకంటే బలమైనటువంటి సైద్ధాంతిక తాత్విక పునాది ఉంటే తప్ప దాన్ని సాధ్యం కాదు. కాబట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే విజయ్ పార్టీకి ఒక ఫిలసాఫికల్ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది లేదు, కేవలము ఒక సినిమాటిక్ ఎక్స్పోజర్ ద్వారా యూత్ని ఆయన అట్రాక్ట్ చేయటం తప్పితే దాంట్లో తాత్విక సైద్ధాంతిక పునాది అనేటటువంటిది సంపూర్ణంగా బలహీనంగా ఉన్నది అని అంటాము. సో కాబట్టి మనం ఈ కోణంలో ఏంటిది అని అంటే ఈజ్ ఆల్సో ఏ పర్సన్ హూ ఈజ్ కంటిన్యూయింగ్ దట్ టు వీకెన్ దట్ ద్రవిడియన్ ఐడియాలజీ అనేటటువంటిది నా అభిప్రాయం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. కొందరు పనిగట్టుకొని పెరియారు ఫిలాసఫీని ద్రవిడవాదానికి పరిమితం చేయడము అని అనడం అంటే ఆయన బతుకున్న కాలం నాటికే జరిగిన చర్చ కదా ఇది. ఒకరు తగ్గించడం ఏమిటి మీరు అన్నట్లుగానే. రెండవది పెరియారు ఆలోచనను విస్తృతపరిచినప్పుడు విజయ్ మరింత బలపరిచినట్లు కదా, ఆయన పలచబరిచినట్లేమి అంటే ఇప్పుడు విజయ్ కానీ ఎంజి రామచంద్రన్ కానీ ద్రవిడవాదాన్ని విస్తృతపరచలేదు. వీళ్ళు ఎంజి రామచంద్రను విజయ్ దాంట్లో చాలా కోర్ ఎలిమెంట్ ఏంటిది అని అంటే ఫిలసాఫికల్ కల్చరల్ ఎలిమెంట్ కంటే కూడా ప్రజలంతా ప్రతిరోజు తమ జీవన పోరాటం లోపల ఆర్థికమైనటువంటి దాంట్లో నిమగ్నమైపోయి ఉన్నారు, అంటే ఆర్థిక సమస్యల లోపల కూరుకొని పోయి ఉన్నారు. వాళ్ళకు ఒక వెల్ఫేర్ యాక్టివిజం ఇవ్వాలి అనేటటువంటి దాని మీద వెల్ఫేరిజం మీద దే కాన్సన్ట్రేటెడ్ మోర్. అయితే వెల్ఫేర్ అనేటటువంటిది అంటే ప్రజా సంక్షేమం అనేటటువంటిది సామాజిక న్యాయం లోపల అంతర్లీనమైనటువంటి అంశం. ఈ సామాజిక న్యాయం అనేటటువంటి భావన లేదా ప్రాక్టీసు లేదా పథకాలని రూపొందించటం అనేటటువంటిది ద్రవిడవాదం లోపల ఉండినటువంటి ఒకానొక రకమైనటువంటి అంశం. సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అనేటటువంటి దాంట్లో వెల్ఫేర్ ఎకానమీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్ ఇన్హరెంట్ కెపాసిటీ. కాబట్టి యాక్చువల్గా నేను వీళ్ళు ద్రవిడవాదాన్ని ఇది అనే విషయాన్ని నేను చెప్పట్లేదు. నేను అనేది ఏంటిది అని అంటే అసలు వీళ్ళు ద్రవిడవాదాన్ని బలపరచటం కాదు, ద్రవిడవాదాన్ని అన్కాన్షియస్గా బలహీనపరిచేటటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టారు రాజకీయాల ద్వారా, సినిమా ద్వారా. కానీ గతం లోపల ఇదే సినిమా రంగము ఇదే రాజకీయాలు అనేటటువంటిది ద్రవిడవాదాన్ని చాలా పెద్ద ఎత్తున ఒక ప్రధానమైనటువంటి అంశం చెప్పాలి అని అంటే మొట్టమొదట ద్రవిడ కజగం పెరియార్ గారు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే భారతదేశంలో మేము భాగం కాదు, మాది ద్రవిడ నాడు అని అన్నాడు.
పెరియార్ ద్రవిడ నాడు అని అంటే ఈ సౌత్ ఇండియన్ పార్ట్ అంతా కూడా ఒక దేశంగా ఎస్టాబ్లిష్ కావాలి అనేటటువంటి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే అంటే ఇది కేవలం తమిళ పార్టీలకు తమిళ ఐడియాలజీకి మాత్రమే లేదు, ద్రవిడ ఐడియాలజీకి మాత్రమే కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చినప్పుడు నీ ఐడియాలజికల్ దాని నుంచి కొంత కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే టు అట్రాక్ట్ ద పీపుల్, టు అట్రాక్ట్ ద పొలిటికల్ మాసెస్, యూ నీడ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ యువర్ ఓన్ ఐడియాలజీ సమ్హౌ. అందుకని మొన్న లాస్ట్ టైము డిఎంకే ఎంపీ రాజా పార్లమెంట్ లోపల మాట్లాడుతూ, మేము ఈ దేశానికి వ్యతిరేకం కాదు, మేము యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినటువంటి 2 సందర్భాల లోపల ఫండింగ్ చేసినటువంటిది డిఎంకే పార్టీ, కరుణానిధి మా కలయింగరే ఫండింగ్ చేసిండు, వీఆర్ నాట్ అగెయినెస్ట్ టు ద నేషన్ అని అన్నాడు. కానీ యాక్చువల్గా పెరియార్ రీడింగ్స్ మొత్తం మనం చదువుతూ ఉంటే, లేదా ద్రవిడ పార్టీ రీడింగ్స్ అన్ని మనం చదువుతూ ఉంటే, they interpreted nation not as like India, which is created by the false notions of Brahmanism and Aryanization. ఈ ఆర్యులు భారతదేశము అనేటటువంటి ఒక 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 బ్రాడరు అనే వాళ్ళ దృష్టి లోపల బ్రాడర్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. కానీ పెరియార్ ఏమంటుండు అని అంటే, లేదు లేదు, సరే ఆ చరిత్ర లోపల ఆ పైనుంచి ఎక్కడి నుంచి సింధు నాగరికత లోయలో నుంచి తరిమివేయబడ్డటువంటి ద్రవిడులు క్రమంగా కిందికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. రైట్, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే భౌతిక దాడి కాదు, ఇప్పుడు ఒక సాంస్కృతిక దాడి జరుగుతుంది, ఇప్పుడు ఒక రాజకీయ దాడి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి చర్చ కూడా అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం లోపల తక్కువ ప్రాతినిధ్యం అనేటటువంటిది సౌత్ ఇండియాకు వస్తుంది, ఎక్కువ ప్రాతినిధ్యము ఉత్తర భారతదేశానికి వస్తుంది. ఈ విషయాన్ని యాక్చువల్గా పెరియార్ గతం లోపలనే మాట్లాడాడు. అంటే తక్కువ ప్రాతినిధ్యం ఉండటం వల్ల నువ్వు చెప్తున్నటువంటి దేశము నేషన్ అనేటటువంటి దాంట్ లోపల ఈ ద్రవిడ ప్రాంతం కోల్పోయేటటువంటిది, దక్షిణ భారతదేశం కోల్పోయేటటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిండు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రధానంగా ఏంటిది అని అంటే, విజయ్ ఇంటెన్షనల్గా జరపట్లేదు. అంటే దీన్ని బలహీనపరిచేటటువంటి వాతావరణం గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియని ఇంక కొంచెం ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుండే. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్లీ డూయింగ్. ఆయన కూడా ఆ వల లోపల పడిపోయాడు. ఓకే, ఆయన డెలిబరేట్లీ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్లీ డూయింగ్, ఆ వలలో పడిపోయాడు, అందులో పడిపోయాడు. ఓకే, కానీ మీరు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళారు కదా, అక్కడ మీరు గమనించిన అంశాలు ఏమిటి ఆ ఎన్నికల సందర్భంగా? అంటే యాక్చువల్గా నేను విజయ్ పార్టీని పెట్టినప్పుడు నేను టీవీ లోపల ఆయన ఉపన్యాసాన్ని విన్నాను, కేర్ఫుల్ లిజన్ చేసినాను. అఫ్ కోర్స్ నాకు తమిళ్ రాకపోవచ్చు, కానీ మొత్తం క్లియర్గా వింటున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లోపల తమిళ, ద్రవిడ, భారతీయ రాజకీయాలు, తాత్విక సిద్ధాంతానికి సంబంధించిన కొద్దిమంది వ్యక్తుల ఇమేజెస్ని పోర్ట్రే చేశారు. అయితే అందులో చాలా ప్రధానంగా పెరియార్ అంటే తమిళనాడు, తమిళనాడు అంటే పెరియారు, పెరియార్ అంటే పెద్ద ఆయన, తమిళులకు చాలా పెద్ద ఆయన అనేటటువంటి ఒక భావన ఉన్నది కదా. విజయ్ పెరియార్ పేరును ప్రస్తావించినప్పుడు గ్రౌండ్ లోపల వచ్చినటువంటి రెస్పాన్సు ఓకే, కానీ విజయ్ డాక్టర్ అంబేద్కర్ పేరును ప్రస్తావించినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ అనేటటువంటిది నేను ఊహించలేదు అసలు. అవునా? అంటే ఎంతమంది బహిరంగ సభ? ఇంచుమించు 1,50,000, 10,000? ఇట్ ఈస్ మోర్ దాన్ 8 lakhs అట్లా జమ అయింది. 8 లక్షల పైన. సో దాంట్లో ఏంటిది అని అంటే, పెరియార్ పేరు ప్రస్తావించినప్పుడు సహజంగా స్పందన వస్తుంది ఉంటుంది, కానీ అంబేద్కర్ పేరు ప్రస్తావించినప్పుడు వచ్చిన స్పందన అనేటటువంటిది అసలు ఊహకందంది. అంటే నిజానికి తమిళనాడు లోపల డిఎంకే పార్టీ కూడా అంబేద్కర్ని నెగ్లెక్ట్ చేసింది. అందుకనే తిరుమావలన్ గారు ఏమన్నారంటే, ఎంతమంది డిఎంకే పార్టీ నాయకుల ఇళ్లల్లో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం ఉన్నది అని అన్నాడు. అంటే డిఎంకే నాయకులు కూడా, ద్రవిడవాదం మాట్లాడే నాయకులు కూడా, సామాజిక న్యాయం మాట్లాడే నాయకులు, యాంటీ బ్రాహ్మణిజం మాట్లాడే నాయకులు కూడా దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ విజయ్ ఎప్పుడైతే ఆ పేరు ప్రస్తావించిండో మొత్తం సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. Then immediately I got a curiosity. I wanted to study that.
అంటే విజయ్ వైపుకు దళితులు చాలా పెద్ద ఎత్తున ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉన్నదా అని చెప్పి నాకు అనిపించింది. ఇమీడియట్గా ఐ స్టార్టెడ్ మై జర్నీ టు గో దేర్ అండ్ సీ దేర్. 2 రోజులు పోయి రిటర్న్ వచ్చిన తర్వాత కొంచెము అది అటువైపు మలుతున్నట. అంటే నిజానికి నేను నా సోషల్ మీడియా లోపల చాలా సందర్భాల లోపల విజయ్కి ఎగెనిస్ట్గా పోస్టింగ్లు పెట్టినాను, రైట్. కానీ దాని తర్వాత అంటే నిజానికి ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా నేను కంటిన్యూగా నెగిటివ్ పోస్టింగ్లు పెట్టుకుంటూ వచ్చినాను. ఒక రకంగా చెప్పాలని అంటే నాది ఒక పోస్టింగ్ 1 మిలియన్ పోయింది విజయ్ది. ఏం పోస్టింగ్ అది? ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక ఏదో విషయం మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద అంటే ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, ఒక పోస్టింగ్ మాత్రం మోర్ దాన్ 1 మిలియన్ అనేటటువంటిది రీచ్ అయింది. అయితే ఆ తర్వాత నేను ఫీల్డ్ ఎందుకు మీకు వ్యతిరేకత ముందు అది చెప్పండి తర్వాత. అంటే సహజంగా నేను ఒక థియరిటికల్ ఫిలసాఫికల్ గ్రౌండ్ లేని రాజకీయాల్ని అంతిమంగా అవి బ్రాహ్మణ ఆధిపత్య కుల పెట్టుబడిదారి వర్గ రాజకీయాలుగానే నేను భావిస్తాను. అందువల్ల వ్యతిరేకిస్తాను. ఇప్పుడు అంటే చాలా సందర్భాల లోపల మనుషులు ఏమనుకుంటారు అని అంటే కులం గురించి మాట్లాడకపోవటం, మతం గురించి మాట్లాడకపోవటం అనే వాదన అందరి వాదన, అందరి పార్టీ, అందరి ఆలోచన అని అనుకుంటారు. నిజానికి అట్లా న్యూట్రల్గా కనిపించేది ఏది కూడా న్యూట్రల్ కాదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే న్యూట్రాలిటీ అనేటటువంటిది ఉండదు, న్యూట్రాలిటీ ఈజ్ మోర్ డేంజర్ దాన్ ద సమ్ పొజిషన్ అని అన్నాడు. ఏదో పక్షానికంటే కూడా అది క్లియర్లీ విజిబుల్ అవుతుంది. శత్రువు ఎవడో మిత్రువు ఎవడో తెలిసిపోతుంది. ఇక్కడ నువ్వు బెర్ర గీస్తే బెర్ర మధ్యలో నిలబడితే అసలు బెర్ర మధ్యలో ఎట్లా నిలబడతారు? నిలబడటానికి అవకాశమే లేదు. కాబట్టి సహజంగానే నేను విజయ్ ఒక సినిమాటిక్ మంచి మనిషి అవన్నిటిని నేను యాక్సెప్ట్ చేయను. మంచితనం అనేటటువంటిది ప్రజల్ని నువ్వు ప్రేమించటం అనే ఒక లూజ్ టర్మ్ లోపల మాట్లాడదు. ప్రేమించటం అని అంటే ప్రజలకు సమానత్వం ఇస్తావా, ప్రజలకు స్వేచ్ఛనిస్తావా, ప్రజలకు ఆత్మగౌరవాన్ని ఇస్తావా, ఇవి కులమానాలుగా ఉండేటటువంటి ఆలోచన నుంచి నేను చూస్తాను. కాబట్టి నేను సహజంగానే ఏడీఎంకేని వ్యతిరేకిస్తాను. ఎందుకు అని అంటే నా ఇంటెన్షన్ లోపల ఏడీఎంకే ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ బ్రాహ్మణికల్ ఐడియాలజికల్ పొలిటికల్ పార్టీ, కానీ అది అట్లా కనిపించదు. ఇప్పుడు విజయ్ పార్టీని కూడా నేను ఈ క్షణం వరకు కూడా అట్లా నేను చూస్తూ ఉన్నాను. కానీ నేను విజయ్ గెలవబోతున్నాడు అని చెప్పిన తర్వాత చాలామంది మీకు విజయ్ తోటి సంబంధాలు ఉన్నాయా, మీరు విజయ్ పార్టీని ఇష్టపడుతున్నారా, మీరు విజయ్ని ఇష్టపడతా ఉన్నారా, మీరు విజయ్కి ఎందుకు ఇంతగానము అంటే ఆయనకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు అనే వాదనలు తీసుకొని వచ్చారు. ఐ డోంట్ లైక్ విజయ్. ఐ లైక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ఐ డోంట్ లైక్ విజయ్ బికాస్ he is representing that a Brahminical political ideology, though he speaks that Periyar name. మొత్తం తమిళనాడులో ఉన్న ఓటర్ల సంఖ్య దళితులు 20%, మైనారిటీలు 10% ఉంటారా, 10% అనుకున్నాం, నాకు కరెక్ట్ తెలియదు, 30%. వెనుకబడిన కులాలు సాధారణంగా ఎక్కువనే ఉంటారు అనుకుందాం. ఆ వెనుకబడిన కులాల ప్రతినిధి అలా డిఎంకే ఉంది, డిఎంకే ఉన్నది. మీరన్నట్లు ఈ ద్విజులు ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాల వారు, ఇది నిచ్చెనమెట్ల వ్యవస్థలో వారు ఏఐడిఎంకి అనుకుందాం, ఎందుకంటే అక్కడ జయలలిత ఉన్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బీజేపీ కాంగ్రెస్ ఎట్లాగో మినికి వన ఉండనే ఉన్నాయి అక్కడ. మరి విజయ్ వైపు వచ్చిన వాళ్ళు ఎవరు, ఏ పర్సెంటేజీ, మీరు ఏ అంచనాతో? యాక్చువల్గా నా టీం లోపల ఒక ఉమెన్ ఉన్నది. షీ ఈజ్ యాక్చువల్లీ ఏ వండర్ఫుల్ లీడర్. ఈ టీంను మొత్తం తను ఆర్గనైజ్ చేసిన తమిళనాడు 2 దశల్లో నేను 2 phases లోపల చేసిన. 2 phasesలో షీ ఈజ్ ఓన్లీ ద పర్సన్ హూ టుక్ ద ఆల్ రెస్పాన్సిబిలిటీ. నేను పోయిన దగ్గర నుంచి తను ఏమంటుంది అని అంటే విజయ్ కేవలం కొద్దిమంది కొత్తగా ఓటు వచ్చినటువంటి పిల్లల్ని ఆకర్షించేటటువంటి వాడు, ఆయన ప్రభావం అంత పెద్దగా ఉండదు. హార్డ్లీ ఉంటే 8 to 10, 12% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అందరిది అనుకున్నారు. రెండవ విషయం ఏంటిది అని అంటే తమిళనాడులో ఉన్నటువంటి వీసీకే పార్టీ చీఫ్, పార్టీకి సంబంధించినటువంటి ఇంకో ఎంపీ, మిగతా ఒకరిద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు అందరితో నేను మాట్లాడినప్పుడు దే ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్ అండ్ దే కంపేర్డ్ దట్ విజయకాంత్ కంటే కూడా విజయ్ అంత శక్తివంతమైనటువంటి వాడు కాదు, విజయ్ బలం అనేటటువంటిది 10% ఓట్లను చీల్చేటటువంటి అవకాశం ఉంటుంది, దట్ అది ఏఐడిఎంకే ఓట్లను మాత్రమే చీలుస్తుంది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆ తర్వాత కమ్యూనిస్టులు అదే చెప్పారు. ఐ ఇంటరాక్టెడ్ విత్ సమ్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్. ఆ తర్వాత కొద్దిమంది ముస్లిం ఐయుఎంఎల్ కూడా, నేను నా ప్రయాణంలో ఒక దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంటే నేను అక్కడ కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను.
అనేక రకాలైనటువంటి పార్టీలతోటి మాట్లాడినాను. మీలాంటి జర్నలిస్టులు, లాయర్లు, రాజకీయ విశ్లేషణ అక్కడ రచ్చబండల దగ్గర చేసేటటువంటి వాళ్ళు, లెక్చరర్సు, వీళ్ళందరితోటి మాట్లాడితే అందరూ ఏకబిగిన చెప్తున్నటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటిది అని అంటే, విజయ్ ప్రభావం ఉంటుంది కానీ డిఎంకే అధికారాన్ని కైవసం చేసుకోకుండా ఆపగలిగే అంత ప్రభావం అయితే ఉండదు అని చెప్పారు. కానీ నేను మీకు చెప్తా ఉన్నాను కదా, అంటే మొదట పార్టీ లాంచింగ్ తర్వాత ఒక సర్ప్రైజ్ నాకు, అంటే దళితులు పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నారు అని. ఆ విషయం దళిత నాయకులతోటి కూడా చెప్పినాను. మీ పార్టీలకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది విజయం వల్ల అని అంటే, దే డింట్ యాక్సెప్టెడ్ మై స్టేట్మెంట్. రైట్. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లోపల, అంటే ఫస్ట్ ఫేజ్ లోపల నార్త్ తమిళనాడు, సెంట్రల్ తమిళనాడు, కొంగునాడులో ఒక బెల్ట్, ఇదంతా తిరిగిన తర్వాత ఉమెన్ యంగ్స్టర్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద విజయ్. వాళ్ళు చాలా సింపుల్గా, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా ద్రవిడవాదం, అసలు ఈ వాదాలు ఏవి ఆ పిల్లలకు అక్కర్లేదు. అట్లని చెప్పి స్టాలిన్ మీద వ్యతిరేకత లేదు, కానీ ఒకే కుటుంబం ఎంతకాలం రాజకీయాలని అధికారాన్ని తమ చేతుల లోపల పెట్టుకుంటుంది అని. ఏఐడిఎంకే విషయానికి వస్తే అంత పెద్ద గ్రాండ్ ఎంజీఆర్ లాగా, జయలలిత లాగా ఒక పాపులర్ ఫిగర్ అనేటటువంటిది లేకపోవటం వల్ల కూడా దానికి గ్రౌండ్ లెవెల్లో కొంత బలం ఉన్నప్పటికీ నాయకత్వ లేమి వల్ల అది తన బలాన్ని అది కాపాడుకోలేకపోయింది, గ్రౌండ్లో ఉన్నదాన్ని కాపాడుకోలేకపోయింది. సో దట్ యంగ్ ఓటర్స్ ఆర్ కంటిన్యూస్లీ షిఫ్టింగ్ టువర్డ్స్ దట్ విజయ్. ఆ తర్వాత ప్రధానమైనటువంటిది ఏంటిదంటే ఉమెన్ ఏమంటుంది అని అంటే, విజయగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే స్త్రీలకు సంపూర్ణమైనటువంటి సెక్యూరిటీ, రక్షణనివ్వగలుగుతాడు అని వాళ్ళు భ్రమపడుతున్నారు. అంటే నా అంచనా, వారు అనుకున్నారేమో బ్రహ్మనో నిజమో అదే అంటున్నాను. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, విజయ్ సెక్యూర్ ద ఉమెన్ అని అనుకున్నారు. కానీ నా స్టూడెంట్ ఒక ఆమె అడిగింది, సార్ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అని అంటే, ఇట్స్ నాట్ పాసిబుల్. బికాజ్ విజయ్ పెద్ద విప్లవకారుడు కాదు, ఏమీ కాదు. విజయ్కి కావాల్సింది పవరు, ఎవరికైనా కావాల్సింది పవరు. సో ప్రజల డిమాండ్లని ఏ మేరకు ఫుల్ఫిల్ చేయగలుగుతాడు విజయ్ అనేటటువంటి, ఈ మూడు వర్గాలు చాలా ప్రధానంగా విజయ్ వైపు అట్రాక్ట్ చేయబడ్డాయి, కులాలకు అతీతంగా. అయితే కులాలు ఉన్నాయి, కానీ విజయ్ లోపల కులాన్ని బలహీనపరచగలిగేటటువంటి అవకాశం విజయ్కి దొరికింది. నేను ఈ మాట ఎందుకు అంటా ఉన్నాను అని అంటే, కులాలకు అతీతంగా అంటే గ్రౌండ్ లెవెల్లో పోయిన తర్వాత విజయ్ కూడా పార్టీ టికెట్స్, బీఫామ్స్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాంతం లోపల ఎవరి ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ పోయిండు. రైట్. అట్లా అనుకుంటే స్టాలిన్ది ఏం కులం, ఆయన ఆధిపత్య కులమా? కరుణాది ఏం కులం, ఆధిపత్య కులమా? వీళ్ళది కూడా ఏమి ఆధిపత్య కులం ఏమి కాదు. ఒక జయలలితది మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా పెద్దగా ఆధిపత్య కులం శూద్రులు ఏమి కాదు, అందరూ శూద్రులే. అక్కడ ఒక జయలలిత బ్రాహ్మణ్ తప్ప అందరూ శూద్రులే. కానీ శూద్రుల లోపల ఆధిపత్య కులాలు ఉన్నాయి. అక్కడ దేవర్ కమ్యూనిటీ ఉంది, నాడర్ కమ్యూనిటీ ఉన్నది, వన్యార్స్ ఉన్నారు. ఇప్పుడు విజయ్ కూడా ఎంతో అంతో సామాజికంగా బాగా బలమైనటువంటి ఆధిపత్య వర్గం నుంచి వచ్చినటువంటి వాడు. భూములు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, పెట్టుబడులు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో ఆ వర్గం తనకంటూ ఒక ప్రాతినిధ్యాన్ని నడిపిస్తానే ఉన్నది. కానీ ఐ ఫీల్ దాట్, అంటే విజయ్ కాస్ట్ ఐడెంటిటీ తోటి కనపడకపోవటానికి ప్రధాన కారణం విజయ్కు ఉండినటువంటి ఒక క్రిస్టియన్ ఐడెంటిటీ అనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే, క్రిస్టియానిటీ లోపల ఆర్సీఎం మిషనరీ లోపల కూడా కాస్ట్ చాలా బలంగా పనిచేసినప్పటికీ బయటికి అది అంత స్పష్టంగా విజిబుల్ కాదు. ఆయన సర్టిఫికెట్లో కూడా కులం లేదట కదా, రికార్డులలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తమిళియన్ అని చెప్పినట్ట కానీ కులం రాయలేదట. అంటే ఈ అప్పర్ కాస్ట్, అంటే శూద్ర అప్పర్ కాస్ట్కు కులం పేరుని ప్రస్తావించకపోవడం చాలా గొప్ప ఆదర్శంలాగా భావిస్తారు. మన దగ్గర కూడా రెడ్లు చాలా మంది పేర్లు, జనాభా లెక్కల్లో 12 లక్షల మంది కులం లేదని చెప్పి మన దగ్గర చెప్పిర్రు. మన దగ్గర కూడా చాలా మంది కమ్యూనిస్టులు రెడ్డి అనే పదాన్ని తీసేసుకోవటం, రావు అనే పదాన్ని తీసేసుకోవటం, ఇది ఉంటది. మంచిదే కదా అది. అంటే పేరులో ఉండదు కులం, ఆచరణలో ఉంటుంది. కులము అనేటటువంటిది పేరు లోపల కాన్సిక్వెన్స్, అది రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ పేరు లోపల కులం ఉండదు. కులం అనేటటువంటిది ఆచరణ లోపల ఉంటుంది, కులం అనేది జీవితం లోపల ఉంటుంది, కులం అనేది సంస్కృతి లోపల ఉంటుంది. వీటికన్నిటికంటే కులం ఇక్కడ కనబడదు కానీ అక్కడ ఉంటుంది. కాస్ట్ ఈజ్ మైండ్ అని అంటాడు డాక్టర్ అంబేద్కర్.
కరెక్ట్. that- తమిళనాడుకు వద్దాం. సో దాట్ ఇప్పుడు విషయం ఏంటిది అని అంటే నా సర్వే లోపల ప్రధానంగా తేలింది ఏంటంటే అన్ని సర్వే హౌసెస్ ఒక్కరెవరో నేషనల్ మీడియా ఒకటి విజయ్ వస్తాడని అన్నారు. అయితే అడపాదడపా బుచ్చన్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా కొంతమంది విజయ్ వస్తాడని అని చెప్పి ఒక గదిలో కూర్చొని మాట్లాడవచ్చు. నా వరకు గదిలో కూర్చొని మాట్లాడింది కాదు. మోర్ దాన్ 20 days ఫీల్డ్ స్టడీ చేశాను. సుమారు 120 నియోజకవర్గాల ఫీల్డ్ స్టడీ లోపల బాగా సీరియస్గా ఒక 80 నియోజకవర్గాల స్టడీ చేశాను. 80 మొత్తం 120 నియోజకవర్గాలు కవర్ చేసినాను. ఈ మొత్తం వాటి లోపల నాకు అర్థమైంది ఏంటంటే విజయ్ని చూసి ఓటేశారు. అది 100%. మేనిఫెస్టోను కాదు. మేనిఫెస్టో అందరిది రిచ్గానే ఉన్నది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. డిఎంకే పార్టీ మేనిఫెస్టో కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. ఫ్రీ బస్ మొగోళ్ళకి అని చెప్పారు. అసలు మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని బస్ స్టేషన్లు పోతే సెంట్రలైజ్డ్ ఏసీ బస్ స్టేషన్లు కట్టించిండు స్టాలిన్. రోడ్లు చూస్తే తెలంగాణలో ఉన్నట్టు లేవు. ఎంత మారుమూల ప్రదేశానికి పోయినా కూడా రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనము మంచినీళ్ళ కోసము బిందెలు పట్టుకొని లొల్లి పెట్టుకున్నట్టుగా సరే అఫ్ కోర్స్ అక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉన్నది, ఎక్కువ తక్కువ కొంచెం, కానీ అంత పెద్దగా ఏం కనపడలేదు. ప్రతి రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ సీమన్ మిగిలిన వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ పాలసీ విషయం లోపల ఎజెండాని చాలా రిచ్గా చేశారు. విజయ్ ఫస్ట్ ఈ వెల్ఫేర్ పాలసీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కరూర్ ఇన్సిడెంట్ తర్వాత ఇట్లాంటివన్నీ పట్టుకొని వచ్చిండు. ఒకటి నిరుద్యోగులకు క్యాష్ పేమెంట్ చేయటము, మహిళలకు ఇంక్రీజ్ చేయటము, రైతులకు బెనిఫిట్ ఇవ్వటము, ఇట్లా అన్ని రకాలైన అంటే మొత్తము ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిది తర్వాత మిగతా నీటిని దగ్గర పెట్టుకొని కొంత వర్కౌట్ చేసి అంటే నిజానికి వెల్ఫేర్ ఎజెండా రాజకీయాల్లోకి పట్టుకొని వచ్చింది తమిళ రాజకీయాలే, తర్వాత బీహార్. ఈ రెండే వెల్ఫేరిజాన్ని ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలకు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు అమల్లోకి తీసుకొని రావడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటిది తమిళ బీహార్ రాజకీయాలు మాత్రమే. కామరాజ్ నాడార్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ వెల్ఫేరిజం. ఆ తర్వాత అనాదురై, ఆ తర్వాత ఎంజి రామచంద్రన్. సో అది క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చినాక కూడా ఆ వెల్ఫేర్ పాలసీని తీసుకోవటం అనేటటువంటిది తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనకు వచ్చింది. ఈరోజు తెలంగాణలో కనపడుతున్నటువంటి రైతు సంక్షేమాలు, మహిళా సంక్షేమాలు, వృద్ధ సంక్షేమాలు, మీరు ఏ సంక్షేమం మాట్లాడినా ఆ సంక్షేమాలన్నిటికీ రూట్స్ అనేటటువంటిది తమిళ రాజకీయాల్లో ఉంది. ఎందుకు అనంటే ద్రవిడవాదం లోపల అంతర్లీనంగానే సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకటి ఉంది. దీనివల్ల సాధ్యమైంది. కాబట్టి విజయ్ కూడా దాని నుంచి స్కిప్ కాలేకపోయిండు. నిజానికి చెప్పాలి అని అంటే విజయ్ ఆ 107, 108 సేవ్ అయిండు అని అంటే ఐ హోప్ దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ రీజన్. కానీ ఒకవేళ ఆ సంక్షేమం అనేటటువంటి ఎజెండా పెట్టుకోకపోయినా సరే కొంచెం తగ్గేదేమో కానీ పెద్దగా తగ్గడానికి అవకాశం లేదు అనేటటువంటిది నా భావన. ఎందుకు అనంటే రిచ్ క్లాసు, మిడిల్ క్లాస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద విజయ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, అంటే ఒక ఎకానమీ లోపల ఒక హై లేయర్లో ఉండేటటువంటి ప్రొఫెషనల్స్ అంతా కూడా దే లైక్ విజయ్. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎలక్షన్ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఆన్ ఫోన్ మీద నేను ఎంక్వైరీలనే ఉన్నా. ఎందుకు అంతగానో వచ్చింది ఆయన పట్ల? అంటే ఆయన పట్ల కాదు, మొత్తంగా తమిళ రాజకీయాలు. మీరు స్టార్టింగ్లోనే ద్రవిడవాదం బలహీన పడుతుందా అని నేను ఎలక్షన్ అయిపోయి రిటర్న్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ఏ ప్లాన్ టు రైట్ దట్ ద్రవిడవాదానికి దండం. ఓకే, ద్రవిడవాదానికి దండం. ఇది ఇంటెన్షనల్గా కాకపోవచ్చు, లేకపోతే ద్రవిడవాదం పూర్తిగా చచ్చిపోయింది అని కాకపోవచ్చు. అంటే ఒకసారి దండం పెట్టినవని అంటే మళ్ళీ స్వాగతం చెప్పకూడదు అని కాదు దాని అర్థం. అదే ఈ దండం అంటే తాత్కాలికంగా ఆగిపోయినట్టే కావచ్చు. అయితే నేనేమనుకుంటున్నానంటే నా ఇమాజినేషన్ ఏంటిది అని అంటే ద్రవిడవాదానికి దండం అని ఎందుకంటామనంటే ఒకవేళ విజయ్ గిన 5 years కంటిన్యూ అయ్యింది అని అనుకోండి, అప్పటికి స్టాలిన్ వృద్ధాప్యంలోకి వెళ్తాడు. ద్రవిడవాదానికి నాయకుడు ఉంటాడు, పార్టీకి కాదు. నేను చెప్పేది పార్టీ గురించి చెప్పట్లే, ద్రవిడవాదానికే నాయకుడు ఉండడు. స్కాలర్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు, హిస్టోరియన్స్ ఉంటారు, కానీ లీడర్ అనేటటువంటి వాడు ఉండడు. ఉండకపోతే ద్రవిడవాదం అనేటటువంటిది పోతుంది అన్న ఉద్దేశంతో ద్రవిడవాదానికి దండం అని అంటున్నాను. ద్రవిడవాదానికి దండం పెట్టించేటటువంటి సమూహాలకు నాయకులు పుడతారు.
విజయ్ ద్రవిడవాదానికి దండం పెట్టించే ఒక నాయకుడు, ఎంజీఆర్ ద్రవిడవాదానికి దండం పెట్టించే ఒక నాయకుడు, జయలలిత ద్రవిడవాదానికి దండం పెట్టించే ఒక నాయకుడు. సో అందుకని ఏఐడిఎంకే కూడా అనాదురైని తీసుకొని అనాదురై దేవునికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కాదు అని ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఎవరు? ఏఐడిఎంకే, పర్టికులర్గా జయలలిత, ఎంజి రామచంద్రను. దే ఇంట్రడ్యూస్ దట్ అనాదురై ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్, రైట్? ఇది మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరన్న మాట ఒక మాట అన్నారు, సంక్షేమ పథకాల ముసుగులో ద్రవిడవాదాన్ని బలహీనపరిచారని మీరు అన్నారు. సంక్షేమ పథకాలు సాధారణంగా అట్టడుగు వర్గాల ప్రజలకు, కనీస అవసరాలు తీర్చుకోలేని వారికి అని అనుకున్నప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆ ప్రజల అస్తిత్వాన్ని, వారి పూర్వ చరిత్రను కనుమరుగు చేస్తాయా అని అంటే గనక మీరు కొంత మంచి ప్రశ్న అడిగారు. అంటే యాక్చువల్గా వీళ్ళకు ఈ సంక్షేమము అనేది ఒకటి తప్ప ఇంకా వీళ్ళకు ఏ ఆయుధం లేదు ద్రవిడవాదాన్ని ఓడగొట్టడానికి. నిజానికి ఇది కూడా ఓడగొట్టలేదు. ఎందుకు అనంటే ద్రవిడ కజగము, ద్రవిడ మున్నెట్ర కజగము ఇవన్నీ పుట్టడానికంటే ముందు జస్టిస్ పార్టీ ఉన్నది. అది అవును, జస్టిస్ పార్టీ సోషల్ జస్టిస్ పాలసీని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటిది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు, సంక్షేమ జీవనము అనేటటువంటిది అంతర్లీనంగా జస్టిస్ పార్టీ ద్రవిడవాదం లోపల ఉన్నది. దాని ప్రభావం వల్లనే కామరాజ్ నాడార్ దో హీ బిలాంగ్స్ టు ద కాంగ్రెస్ పార్టీ, అంటే ఒకవైపు నుంచి రాజాజీ బ్రాహ్మణవాదం కాంగ్రెస్ లోపల, ఇంకోవైపు కామరాజ్ నాడార్ ఆయన శూద్ర కులాలు, యాంటీ బ్రాహ్మణికల్ ఇంపాక్ట్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీని కూడా హిట్ చేసింది. అందుకని 66 దాకా మనకు కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఒక ద్రవిడవాదం ఉంది. అర్థమైందా? పెరియార్ ఇట్ సెల్ఫ్ హూ కేమ్ ఫ్రమ్ దట్ కాంగ్రెస్ పార్టీ, ఆయన దాన్ని వదిలిపెట్టేసి వచ్చినప్పటికీ పూర్తిగా ద్రవిడవాదాన్ని తీసుకున్న, సంక్షేమవాదాన్ని తీసుకున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సంక్షేమవాదం అనేటటువంటిది వదిలిపెట్టలేదు. అందుకనే జస్టిస్ పార్టీ లోపల సంక్షేమ పథకాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క కామరాజ్ నాడార్ లోపల ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మిడ్ డే మీలు, రూపాయకు కిలో బియ్యము, ఈ సంక్షేమవాదాన్ని మొత్తం కూడా కామరాజ్ నాడార్ పట్టుకొని వచ్చాడు. కాంగ్రెస్ ఆ తర్వాత డిఎంకే దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది ఎడ్యుకేషన్ సెక్టార్ లోపల, రిజర్వేషన్ సెక్టార్ లోపల. ఆ తర్వాత అనివార్యంగా వాటిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి కండిషన్కు ఏఐడిఎంకే కూడా నెట్టబడ్డది. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటిది అని అంటే కొత్తగా వీళ్ళు తాత్విక సిద్ధాంతాన్ని రూపొందించి ద్రవిడవాదాన్ని ఓడగొట్టలేరు, అట్లా చెయ్యాలి అని అంటే వీళ్ళు చచ్చిపోతారు. అందుకనే బీజేపీ పార్టీ ద్రవిడవాదాన్ని కౌంటర్ చేయటం వల్ల ఒక సీటుకి వెళ్ళిపోయింది. బహుశా విజయ్ కొంచెం ఇంటలెక్చువాలిటీని వాడే ద్రవిడవాదంతో డైరెక్ట్ యుద్ధం చేయటం, కత్తిబట్టి చేయటం అనేటటువంటిది కుదరదు. ద్రవిడవాదాన్ని చాలా సాఫ్ట్గా, న్యూట్రల్గా, చాలా సైకలాజికల్గా, బ్యాలెన్స్ లేకుండా డీల్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని పట్టుకొని వచ్చిండు. ఇంకా పైగా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని చెప్పి నేను పెరియార్కు వ్యతిరేకం కాదు, పెరియార్ అని అంటే నాకు చాలా ఇష్టం, కేవలం నేను ఎథెయిజాన్ని మాత్రమే దూరంగా ఉంటున్నా, వ్యతిరేకిస్తున్నా అని కూడా అనలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట అనవచ్చా, సినిమా రంగం నుంచి విజయ్ రావడము, ఆ సినిమా రంగం నుండే పంచముల జీవితాలను తెరపైకి తమిళనాడు చాలా అద్భుతంగా తీసుకొచ్చింది సినిమా రంగం. ఆ పారంజితే కావచ్చు, జ్ఞాన్వేల్ కావచ్చు, లేకపోతే మరికొంతమంది బాల లాంటి వాళ్ళు తీసుకొని రావడం. బహుశా అంబేద్కర్ను ఒక ప్రధాన స్రవంతి రాజకీయాలకు, ఒక తాత్వికతకు తమిళ సినిమా రంగం ప్రభావితం చేసిన కారణంగా ద్రవిడవాదాన్ని మించి బహుజనవాదం రావడానికి ఒక పునాదిగా పడింది అని అనుకోవచ్చా? విజయ్ రాకడా, ఆ విజయ్ రాకడా కానీ ఈ చర్చ అంతా కానీ, అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడం, మీరు 8 లక్షల మంది సభలో చప్పట్లు కొట్టడం, అంత పూర్వం లేదు, అది మీరన్నారు. అది అయితే నేనేమంటున్నా అంటే అంబేద్కర్ బొమ్మ ఇవాళ అందరూ కొనుక్కోవచ్చు మార్కెట్లో. తమిళకు పరిమితం అయిదాం మనం. బీజేపీ కొనుక్కుంటుంది, ఆర్ఎస్ఎస్ కొనుక్కుంటుంది, వాళ్ళు సిపిఐ, సిపిఎం పార్టీ, అందరికీ అంబేద్కర్ అవసరం ఇప్పుడు, అనివార్యం. అయితే అంత బహుజనవాదము అనేటటువంటిది వర్డ్స్ వాడి ఉండొచ్చు సహజంగా, కానీ
ఐ నెవర్ ఎవర్ బిలీవ్ దాట్ విజయ్ ఇప్పుడు అంటే అంబేద్కర్ యొక్క ఒక కోణం లోపల ఉండే కొంత సామాజిక న్యాయాన్ని తీసుకోవచ్చు. అంటే నిజానికి ఇప్పుడు అక్కడ బ్రాహ్మణులు రూల్ చేయట్లేదు పొలిటికల్గా. ఇప్పుడు 1967 నుంచి మొదలుకుంటే ఈరోజు ఈ క్షణం వరకు కూడా నేషనల్ పార్టీసే కాదు, నేషనల్ పార్టీ అంటే దాని అర్థం ఏంటిది అంటే నేషనల్ పార్టీ అంటే బ్రాహ్మణికల్ పార్టీ అని అర్థం. అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా, అది బీజేపీ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, నేషనల్ పార్టీ ఇన్ ద మీనింగ్ దాట్ అది బ్రాహ్మణికల్ పార్టీ అని. ప్రాంతీయ పార్టీలు అంటే ఒక్క బీఎస్పీ మినహాయిస్తే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నాన్ బ్రాహ్మణికల్ పార్టీస్, శూద్ర పార్టీస్, శూద్ర అగ్రవర్ణం సంబంధించినటువంటి పార్టీలు. ఇప్పుడు విజయ్ది కూడా అదే. కాబట్టి నేను ఇదేదో పెద్ద బహుజనవాదం అంటే కవిత కూడా బహుజనవాదమే మాట్లాడతాయి. బహుజనులు, సామాజిక న్యాయము రకరకాలుగా వాడతారు. అంటే ఈ వెసులుబాటు అనేటటువంటిది ఒకటి ఉన్నది. అంబేద్కర్ని ఆర్ఎస్ఎస్ఏ క్లెయిమ్ చేసుకోగలిగినప్పుడు విజయ్ క్లెయిమ్ చేసుకోకుండా పక్కకు నెట్టడం అనేటటువంటిది హైలీ ఇంపాసిబుల్. ఇదంతా కూడా నేనేమనుకుంటా అంటే మీరు సినిమా రంగం గురించి మాట్లాడారు. అంటే అక్కడ ఉన్నది నిజానికి తమిళ రాజకీయాల్ని సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ శాసిస్తుంది. ఎప్పటి నుంచి? అన్నాదురై ఫిల్మ్ ఇండస్ట్రీ, కరుణ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎంజీఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, జయలలిత ఫిల్మ్ ఇండస్ట్రీ, విజయ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సీమాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, విజయకాంత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు ఏ పొలిటికల్ పార్టీ అంటే ఎక్సెప్ట్ కొద్దిమంది కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఈ దళిత పార్టీ, టీవీకే లాంటి మినహాయిస్తే మిగిలిన అన్నీ కూడా సినిమా రంగం నుంచి వచ్చినటువంటి. సినిమా అనేటటువంటిది ఒక పాపులర్ మీడియా, అత్యంత ప్రజల రాజకీయ సాంస్కృతిక జీవితం పైన హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి. అంటే బాలీవుడ్, తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రాహ్మణిజాన్ని ప్రమోట్ చేస్తే, దొరతనాన్ని ప్రమోట్ చేస్తే, క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేస్తే, తమిళ్ ఇండస్ట్రీ ఉన్న దాంట్లో కొంత ఆ ఆధిపత్య సంస్కృతిని, ఆధిపత్య భావజాలాన్ని, రాజకీయాలని బలహీనం చేయటం లోపల, అక్కడ ద్రవిడ రాజకీయాలు లేదా తమిళ రాజకీయాలు నిలబడటం లోపల సినిమా ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అయితే మీరు చెప్పిన పారంజితు, మీరు చెప్పిన వెట్రిమారను, మీరు చెప్పిన సెల్వరాజు, మీరు చెప్పిన జ్ఞానవేలు, వీళ్ళందరూ డిఎంకేకి సపోర్ట్. ఇందులో కొద్దిమంది కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వెట్రిమారన్ లాంటి వాళ్ళు, దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ మార్క్సిజం. అందుకనే ఆయన సినిమాల లోపల మొత్తం మీకు కనపడేదంతా వర్గం కనిపిస్తుంది. రైట్. పారంజితు, జ్ఞానవేలు, తర్వాత సెల్వరాజ్ దగ్గరికి వచ్చేసరికి పేదవాడికి ఒక పేరు ఉంటుంది, వాని పేరు దళితుడు అని. అంబేద్కర్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇది కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది అతిపెద్ద ప్రభావము. సినిమా ఇండస్ట్రీ కాంట్రిబ్యూషను తమిళ రాజకీయాలని కాపాడటం లోపల మనము మాటలతోటి వర్ణించలేనంత లోతైనటువంటిది అది. ఇక్కడ ఇంకొక అంశం, ఆ మధ్య ఒక రైటరు, ఆయన పేరు నాకు గుర్తొస్తలేదు, తను రచన అర్ధనారీశ్వరి అనే పుస్తకం తమిళ్లో ఏదో పేరుంది. ఆ రైటర్ పేరు అప్పట్లో సంచలనమైంది. అతను ఏదో రాస్తే కనుక అతని మీద దాడి జరగడం, గందరగోళం జరిగింది. దళితుల విషయంలో ద్రవిడవాదం ఎత్తుకున్న సామాజిక న్యాయం అని మీరు అన్నారు కదా, ఆ తమిళనాడులో పంచముల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫస్ట్ చెప్పినాను. ఐ లైక్ డిఎంకే బికాస్ ఆఫ్ ఇట్స్ ఫిలసాఫికల్ థియరిటికల్ పొజిషన్. ఇన్ ప్రాక్టీస్ ఐ డోంట్ లైక్ డిఎంకే ఆల్సో. నేను చెప్పినాను కదా, కౌశల్య ఏం క్వశ్చన్ చేసింది అని అంటే, డిఎంకే పార్టీ కింది స్థాయిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దళితుల భూముల్ని ఆక్రమించటము, దళితులపైన అరాచకాలు చేయటం ఉన్నది. ఏఐడిఎంకే అనేటటువంటిది అది కులం గురించి, బ్రాహ్మణిజం లేదా ఆధిపత్య వర్గాలకు రిప్రజెంట్ చేసే ఐడియాలజీ ఇన్హరెంట్గా దాంట్లో ఉన్న చాలా చోట్ల దళితులు ఏఐడిఎంకేని ఎంతో కొంత ఇష్టపడతా ఉన్నారు ఇప్పుడు విజయ్ రావటానికంటే ముందు వరకు అని అన్న. అయితే నేను తనకు చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి విషయం ఏంటిది అని అంటే, నీకు డిఎంకే పార్టీ ఎమ్మెల్యే తోటి ప్రాబ్లం అయింది కాబట్టి నువ్వు డిఎంకేని వ్యతిరేకిస్తానంటే నేను అంగీకరించను. డిఎంకేకు ఉండినటువంటి ఐడియాలజీని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆచరణను నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. విజయ్ విషయంలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, మొన్న తనని నేను అడిగినాను,
నువ్వు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నావు కదా! నేను మరి నువ్వు అందరిని అడుగుతున్నావు ఏ పార్టీకి మీరు ఫేవర్‌గా ఉన్నారు అని. కౌశి నువ్వే పార్టీకి చేసినావు అని అన్నా. సార్ నేను డీఎంకేకు ఓటేసినా అని అన్నారు. ఎందుకు డీఎంకేకు ఓటేసినావు అని అంటే, నేను కన్విన్స్ అయినాను. సిద్ధాంతము అనేటటువంటిది, ఆలోచన అనేటటువంటిది ఎంత అవసరము, అది ఆచరణ లోపల ద్రవిడవాదం లోపల కూడా ఆధిపత్య కులాలు వచ్చి కూర్చోవటం వల్ల దాన్ని చంపుతున్నది. దాన్ని మనం బతికించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని నేను మీతో ఒక 20 రోజులు ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది అని చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అక్కడ డిఎంకే పార్టీ కూడా దళితుల పట్ల చాలా వల్నరబుల్గా బిహేవ్ చేసేటటువంటి కండిషన్స్ అక్కడ ఉన్నాయి. నేను అట్లాంటి ప్లేసెస్కు విజిట్ చేసినాను చాలా ప్లేసెస్ లోపల, రైట్. కానీ నేనేం చెప్తా ఉన్నాను అని అంటే, ఏదైతే ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఉంటుందో ఆ థాట్ని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత వర్గాల పైన ఉంటుంది. అందుకని నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఆధిపత్య వర్గము తన రాజకీయాలు ఓడిపోతున్నాయి అని అన్నప్పుడు ఒకదాన్ని బొందబెట్టేసేసి ఒక కొత్త తాటని మళ్ళీ పట్టుకొని వస్తుంది. కాంగ్రెస్ని ఆధిపత్య వర్గాలే నిర్మిస్తాయి. అది బలహీనమవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళ పవర్ పోతుంది అని వాళ్ళు ఇంకో కొత్త పార్టీని సృష్టిస్తారు. అది బీజేపీని కూడా ప్రజలు వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకున్నప్పుడు బీజేపీని పక్కన పెట్టి ఇంకొక కొత్త పార్టీని వాళ్ళు సృష్టించుకుంటూ వస్తారు. రాష్ట్ర రాజకీయాలు చూసినా, దేశ రాజకీయాలు చూసినా సరే, అంటే దీన్ని ఒక ఎలిట్ థియరీలో ఒక మాట ఏమంటారు అని అంటే, నేను పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి కూడా గతంలో రాసినప్పుడు ఒకటే చెప్పినాను. మనకు పాతకాలం లోపల గోడకు గడియారాలు ఉండేవి. ఆ గడియారం లోపల కింద లోలకం అనేది ఉంటుంది. ఈ లోలకం ఏం చేస్తుంది అని అంటే, ఒకసారి ఇటు కొడుతుంది, ఇంకోసారి ఇటు కొడుతుంది. మీరు 1956 నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు, ఏ రాష్ట్ర రాజకీయాలు చూసినా పవర్ అనేటటువంటిది ఒకసారి ఈ ఆధిపత్య కులానికి, ఇంకోసారి ఈ ఆధిపత్య కులానికి పోతుంది. పవన్ కళ్యాణ్కు, చిరంజీవికి, కాపులకు పవర్ రాదు. ఎందుకు రాదు అని అంటే, వాళ్ళు ఎలిట్ క్లాస్గా ఇంకా ఎమర్జ్ కాలేదు. అందుకనే కొంచెం ఎక్కువ తక్కువ అయితే రెడ్లు పవర్ తీసుకుంటారు, రెడ్లని కాదన్నప్పుడు కమ్మలు పవర్ తీసుకుంటారు. వీళ్ళు కాదు అని అన్నప్పుడు వీళ్ళు లోలకం ఇటు ఇటు మాత్రమే కొట్టుకుంటుంది. లోలకము 360 డిగ్రీస్ లోపల కొట్టుకోబడదు. తమిళ రాజకీయాల లోపల కూడా నేను అనేది ఏంటి అని అంటే, ఎవరెంత ఆధిపత్యం చేసినా దళితుల పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎట్ట ఉంది అని అంటే, డిఎంకే మమ్మల్ని ఏమన్నా సేవ్ చేస్తుందేమో అని డిఎంకే అనుకుంటారు. అక్కడ కూడా ఏమి లేనప్పుడు మళ్ళీ ఏఐడిఎంకేకి షిఫ్ట్ అవుతారు. ఇక్కడ కూడా ఏమి లేనప్పుడు విజయ్ ద్వారా ఏదో వస్తుంది. ఎందుకంటే సినిమా నుంచి మాత్రమే విజయం చూసారు, రాజకీయాల నుంచి చూడబోతున్నారు. ఒకవేళ రేపు రాజకీయాల నుంచి విజయ్ని కూడా చూసి ఇక్కడ కూడా దళితులకు పెద్దగా ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ సీమాన్ రూపంలో వస్తాడో, ఇంకొకరి రూపంలో వస్తారో, ఎవరి రూపంలో వస్తారు. రాజకీయాలు మారుతాయి, కానీ దళితుల పరిస్థితికి గొప్పగా, రాడికల్గా, రెవల్యూషనరీగా ఎటువంటి మార్పు జరగదు అంటే చెప్పలేమని ఏందో మనం వాళ్ళు నిర్ధారించాలి. అంటే నేను అనేది ఈ రాజకీయాలంతా ఆధిపత్య వర్గాలు నిర్మిస్తున్న క్రమం లోపల జరగదు. తెలంగాణను తమిళనాడు పోల్చుకున్నప్పుడు దళితుల జీవితంలో ఎక్కడ బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందా అంటే హీనియస్ క్రైమ్స్ విషయం లోపల తమిళనాడు మోర్ వల్నరబుల్. వెరీ రీసెంట్లీ ఒక పిల్లవాడు ఆర్థికంగా మధ్యతరగతి వర్గము, తండ్రి కొడుకు బుల్లెట్ అడుగుతుండానని బుల్లెట్ కొనిస్తే ఈ 2 రిస్టులు కట్ చేసి పడేసేసారు. ఇంకో దగ్గర డెడ్ బాడీని మెయిన్ విలేజ్ల నుంచి తీసుకుపోవటానికి వీలు లేదు అని అంటే, ఒక 3 రోజులు అది సినిమా కూడా వచ్చింది, మీరు దాన్ని చూడాలి. ఆ తర్వాత ఫ్లైఓవర్ మీద నుంచి డెడ్ బాడీని కిందికి పంపించింది. ఇంకా బాగా చెప్పాలి అంటే, దేశంలో మొట్టమొదటిసారి 1950s తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మారణకాండ దళితుల పైన జరిగింది తమిళనాడు లోపల. ఆ తర్వాత కూడా మళ్ళా ఆయన మిలిటరీ మ్యాన్ అది ఈయన ఎవరు, కమలా హాసన్ సొంత ఊరు, ఆ ఊరు ఉంటుంది. ఆ ఊరు లోపల ఆయనని హత్య చేసిర్రు. ఆ తర్వాత పోలీస్ ఫైర్ అయింది. పోలీస్ ఫైర్ లోపల ఎగ్జాక్ట్గా తెలియదు, 6 7 పోలీస్ ఫైర్ లోపల చంపేసి.
ఇట్లాంటి ఒక మూకుమ్మడి హత్యాకాండ అనేటటువంటిది తమిళనాడు లోపల, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ లోపల కనిపిస్తుంది. తెలంగాణ లోపల మూకుమ్మడి హత్యాకాండ కనపడదు. ఇప్పుడు సపోజు బుచ్చన్న ఎవరికైనా ఆధిపత్య వర్గాన్ని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు బుచ్చన్న కుటుంబము ఫేస్ చేస్తుంది. కానీ మొత్తం కమ్యూనిటీని టార్గెట్ చేసి ఒక మానవహననం చేసేటటువంటిది మనకు తెలంగాణ హిస్టరీ లోపల లేదు. అంటే కాస్ట్ కమ్యూనిటీ టార్గెట్ అవుతుంది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే బ్లడ్ షెడ్ వాయిలెంట్ తోటి ఇక్కడ తెలంగాణలో లేదు. కానీ ఒక కులముని బహిష్కరించటము, నేను నిజామాబాదు, మెదకు, మహబూబ్ నగర్ జిల్లాల లోపల ఎక్కడెక్కడైతే దళిత కుటుంబాలు గ్రామ బహిష్కరణలు చేయబడ్డాయో నేను వాటిని విజిట్ చేసి ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి కొంత వాళ్ళకు సహకారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటివి ఉన్నాయి. కానీ టూ మచ్ వాయిలెన్స్ అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ మూకుమ్మడి ఇక్కడ చూడలేం. అక్కడ ఉంది. తమిళనాడు ద్రవిడవాదం ఉండి, అంత చైతన్యం ఉండి, అన్ని మాటలు మాట్లాడి అంత దారుణం ఎందుకు జరుగుతుంది అక్కడ? అందుకని నేను అన్నాను కదా, అంటే తిరుమావలను సింబాలిక్గా మాట్లాడినట్టు కనపడ్డా. డిఎంకే పార్టీ ద్రవిడ ఉద్యమ నాయకుల ఇండ్ల లోపల అంబేద్కర్ ఫోటో ఎందుకు ఉండడు అని ఆయన డైరెక్ట్గా అడిగిండు 20 ఏళ్ల క్రితం. ఆయనకు బలం ఉంది అక్కడ. ఆ తర్వాత ఆయనకు చాలా బలం ఉంది. నిజానికి యాక్చువల్గా నేను మొన్న ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దానికంటే ముందు, ఫీల్డ్ కంటే ముందు కూడా నేను చెప్పింది ఏంటి అని అంటే, మీ వల్ల డిఎంకేకు అడ్వాంటేజ్ అవుతుంది కానీ డిఎంకే వల్ల మీకు డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉన్నది అని చెప్పినాను. బట్ దే డింట్ యాక్సెప్టెడ్. అంటే నిజానికి అంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు చాలామంది ఇంటర్ప్రిట్ చేసేది ఏంటంటే స్టాలిన్ చాలా ఇంటలెక్చువల్. ఎంత ఇంటలెక్చువల్ అంటే కరుణా కంటే కూడా చాలా తెలివైనటువంటి వాడు స్టాలిన్ అని అన్నారు. అయితే ఆయన ఇంటలెక్చువాలిటీ అనేటటువంటిది ఒక గ్రాండ్ అలయన్స్ కట్టడానికి మాత్రమే పనిచేసింది. అంటే సుమారు 23 పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఒక గ్రాండ్ అలయన్స్. నేను చాలా నవ్వుకున్నా. అంటే ఎక్కువ పార్టీలని సమీకరించటం వల్ల గెలుపు ఎక్కువగా ఉంటుంది అని భ్రమపడటం, ఇట్ ఈస్ హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ అని చెప్పి నేను అనుకున్నాను. రియాలిటీకి దూరంగా ఉండడం. ఇప్పుడు ఈడ ఒక క్యాండిడేట్ ఉన్నటువంటి వాడు చాలామంది నమ్మలే. 10% అన్నారు కదా. నేను అప్పటికే చెప్పినాను 30 నుంచి 37% ఓట్ బ్యాంక్ను విజయ్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. నో వన్ బిలీవ్డ్ ఇట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు మీరు ఎట్లా, మీ మెథడాలజీ ఏంటిది, మీ శాంపుల్ ఏంటిది, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక అంటే మనం అది నేను చెప్పలేను టెక్నికల్ విషయాలు. ఓకే, అవసరం లేదు. ఇక్కడ బహుశా తమిళనాడు రాజకీయాలు విజయ్ గెలుపు అనంతరం అంటే అత్యధిక స్థానాలు గెలుచుకున్నా ఎట్లా ఉండవచ్చు అని మీకు అనిపిస్తున్నది? అంటే ఈరోజే నేను ఒక వ్యాసం రాశాను. అంటే రాజ్భవను లేదా లోక్ భవను పేరేదైనా కావచ్చు. నన్ను ఒకరు మార్నింగ్ అడిగి దాని పేరు జర్నలిస్ట్ ఆయన, సార్ మీరు రాజ్భవన్ అని రాసిరు, అది రాజ్భవన్ కాదు లోక్ భవన్ అని అన్నాడు. అంటే నేనేమన్నా అనంటే గవర్నరు ప్రజల ఓట్లతోటి ఎంపిక చేయబడనప్పుడు దాన్ని లోక్ భవన్ అని ఎట్లా పిలుస్తాము అని అన్న. పేరు మార్చిరు, అది లోక్ భవన్ అని పిలవాలి. అది లోక్ భవన్ కాదు, అది రాజ్భవనే. గవర్నర్ అనేటటువంటి వాడు నియామకం జరిగినప్పటికీ వాడు ఒక రాజులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అసెంబ్లీ అనేటటువంటిది లోక్ భవన్ కావాలి, ఎందుకంటే ప్రజల ప్రతినిధి వచ్చి అక్కడ కూర్చుంటుండు. గవర్నర్ ఎవరు కానే కాదు. అయితే ఇక్కడ చాలా ప్రధానంగా ఏంటిది అని అంటే పూర్తిగా ఏఐడిఎంకే ఒక బలమైనటువంటి చీలిక వచ్చేసి ఉన్న పలంగా టీవీకేలో కలిస్తే విజయ్కి ప్రాబ్లం లేదు ఒకటి. రెండోది బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండగలిగితే విజయ్కి, విజయ్ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ నిన్నటి నుంచి మనకు బీజేపీ చరిత్ర ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ప్రభుత్వాలని పడదోయటం కొరకు ఎంత ప్రయత్నం చేసిందో ఆ చర్చ జరగకుండా అంటే స్టాలిన్ 6 నెలలు అన్నాడు అనే దాని మీద ఎక్కువ ఫోకస్. 6 నెలల వరకు మేమేం డిస్టర్బ్ చేయము అని. 6 నెలలు అనటం ఆయన టెక్నికల్గా ఏమన్నాడు అని అంటే ఒక గవర్నమెంట్కి ఉండేటటువంటి వ్యాలిడిటీ 6 మంత్ ఉంటుంది. 6 మంత్ తర్వాత మాట్లాడతాం, మోషన్ ముందలకి చేయొచ్చు, నువ్వు నీ మద్దతు ప్రూవ్ చేసుకోనని మళ్ళొకసారి మేము మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం లోపల అన్నాడు. అయితే నా అభిప్రాయం ఏంటిది అని అంటే ఇప్పుడు వీసీకే వాళ్ళు వచ్చినా, కమ్యూనిస్టులు వచ్చినా, ఐయుఎంఎల్ వచ్చినా, విజయకాంత్ పార్టీకి వచ్చినటువంటి 1 సీట్ వచ్చినా వీళ్ళెవరు ఉన్న పలంగా పోయి టీవీకేలో పూర్తిగా జైన్ అయ్యేటటువంటి ఎమ్మెల్యేలు కాదు. వాళ్ళు
పూర్తిగా పార్టీని మెర్చ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉన్నది ఒకటే ఒక్క పార్టీ, ఆ ఒక్క పార్టీ ఏఐడిఎంకే మాత్రమే. ఏఐడిఎంకే లోపల ఒక బలమైనటువంటి చీలిక వచ్చి, ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే శశికళ పార్టీ మీద పట్టు దొరకకపోయినా, ఇప్పుడు శశికళ ఏదైనా ఉపాయం చేసైనా ఏఐడిఎంకేని చీల్చి విజయ్కి ఏమన్నా సహకారం అందించే అవకాశం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే శశికళ వాంటెడ్ టు డూ పాలిటిక్స్ ఇన్ తమిళనాడు ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్. చెయ్యాలి అని అంటే షీ మే ఫీల్ దట్ విజయ్ ఈజ్ ద బెస్ట్ అలయన్స్. అట్లీస్ట్ ఒక ఎంపీ సీటు 2 ఎంపీ సీట్లలో పోటీ చేయాలి. అయితే ఇప్పుడు విజయ్ చుట్టూ అందరూ మూగటానికి రెడీగా ఉన్నారు, కానీ వాటిని అడ్డుకునేటటువంటి శక్తులు బలంగా ఉండటం వల్ల అసలు నాకు ఎంత ఇబ్బంది అనిపించింది అని అంటే, ఆయన చాలా చిన్న పిల్లగాడులాగా నేను మీకు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేసేసుకొని టీచర్ కాడికి పోయి సార్ ఇది అని అంటే లేదా ఇది తప్పని కొట్టేసేస్తే మళ్ళా తీసుకొని పోయి మళ్ళీ చూపి అట్లా 3 సార్లు తిరుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా నాకేమనిపించింది అని అంటే విజయ్ ఎవ్వరి దగ్గర రాజ్భవన్ దగ్గరికి తిరుగుడు కాదు, మళ్ళీ ప్రజల దగ్గరికి 108 మంది ఎమ్మెల్యేలను వేసుకొని మొత్తం తమిళనాడు అంతా ఒక రౌండ్ కొట్టి ఉంటే ఒక సెన్సేషన్ అనేటటువంటిది అయ్యేది. ఆ తర్వాత రాజీనామా చేసుకున్నా సరే తిరిగి ఎక్కువ గెలవడానికి, అంటే ఎట్లాగా నువ్వు 356 ఇచ్చేస్తావు రైట్, కానీ మిగిలినవన్నీ మళ్ళీ రద్దయిపోతుంది, అసెంబ్లీ రద్దయిపోతుంది, ఏర్పడకుండానే రద్దయిపోయిన తర్వాత ప్రజల లోపల ఒక రకమైనటువంటి హయ్యెస్ట్ సానుభూతి ఏర్పడుతుంది. నిజానికి విజయ్ గెలిచిందంతా సానుభూతితోట. కరూర్ ఇన్సిడెంట్ సానుభూతి, త్రిషా ఇన్సిడెంట్ సానుభూతి, కులం సానుభూతి రైట్, పాపం ఒక్కడే అయిపోయిండు సానుభూతి. ఎందరి కోసమో ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్కరూ తనతోటి జాయిన్ కాకపోవటం వల్ల ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు అన్నప్పుడు లోపల విజయ్కి ఒంటరితనం భయం ఉన్నప్పటికీ అడవిలో సింహం ఒక్కటే ఉంటుంది అని చాలా పాపులర్ డైలాగ్ అనేటటువంటిది కొట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి నా అభిప్రాయం ఏంటిది అని అంటే కొంచెం కష్టమైనటువంటి పనే, కానీ తనని అల్టిమేట్గా సేవ్ చేయగలిగేటటువంటిది ఏఐడిఎంకే ఒకవేళ బలమైన చీలిక వచ్చి పూర్తిగా పోయి అందులో మెర్జ్ అవుతాయి. లేదు అని అంటే ఆ ఏఐడిఎంకే సెల్వమా ఆయన వచ్చి పూర్తిగా అసలు మేమేం మద్దతు ఇస్తాం, మేము మీతోటి జాయిన్ అవుతాం అని అన్న రోజు ఆయన 5 ఏళ్ళు డోకా లేకుండా ఉండొచ్చు. కానీ అప్పటి వరకు విజయ్కి కష్టకాలమే ఉన్నది, అయినప్పటికీ కష్టకాలమే ఉన్నది, కానీ భవిష్యత్తు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఇందులో అల్టిమేట్గా కొంత స్టాలిను అంటే అరే వార్ టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ డిఎంకే అండ్ విజయ్ కదా, ఇప్పుడు స్టాలిన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే స్టాలిన్ పట్ల కొంచెము ఒక సింపథెటిక్ మొగ్గు అనేది అటువైపు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన ఓడిపోయినాక కూడా నియోజకవర్గానికి పోయి ప్రజల్ని కలిసి వస్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ వాట్ విజయ్కి కష్టం ఉన్నది, కానీ దానికి సొల్యూషన్ కూడా ఉన్నది. రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల, తనతో ఉన్నటువంటి వాళ్ళు శక్తివంతులు కాకపోవటం వల్ల, అందుకనే వేరేటోళ్ళు కూడా అన్నారు చేత కాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేమేం చేస్తాం, నీకు చేత కాదు, నీకు ఆ గేమ్ నీకు తెలియకపోవడం వల్ల నువ్వు గవర్నర్ ఆఫీస్కు తిరుగుతావు. గవర్నర్ ఆఫీస్కు 3 సార్లు పోవుడు అక్కర్లేదు, 3 గట్టి పార్టీలని నువ్వు మాట్లాడేసుకుంటే గవర్నరే నిన్ను పిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ కూడా, అంటే ప్రజల దగ్గర రాజకీయాలని ఓట్లని గుంజటం వేరు, ప్రజలు నీకు ఒక కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఆడే గేమ్ వేరే ఉంటుంది. ఆ గేమ్ లోపల విజయ్ చాలా వీక్గా ఉన్నాడు అనేటటువంటి విశ్లేషణలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మరి ఎంత సక్సెస్ అవుతాడు అనేది మనం స్టాలిన్ అన్నట్టు ఒక 6 months 1 year చూస్తే ఈ గేమ్ కూడా ఈయనకు తెలుసా, లేకపోతే ఓన్లీ ఎంజీ రామచంద్రన్ టైప్లో మాత్రమే ఆయన ప్రజలిచ్చిన మ్యాండేటరీ తోటి సీట్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ద గేమ్ అమాంగ్ ద కాంపిటీటర్స్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కేవలం విజయ్ ఆయన రాజకీయ భవిష్యత్తు అనే అంశమే కాదు, 70 సంవత్సరాలు ఇంకా ఆ మాటకు వస్తే 100 సంవత్సరాల ద్రవిడ లేదా తమిళుల తమ ప్రత్యేకమైన అంశాలకు సంబంధించిన పూర్వాపరాల పునఃపరిశీలన అనుకోవచ్చు దీన్ని ఒక మాటలో. రాబోయే రోజుల్లో ఆ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఆ రాజకీయాల ప్రభావము
సరిహద్దు రాష్ట్రాలపైన ఎట్లా ఉండవచ్చు అనేది తప్పకుండా ఒక ప్రభావం ఉంటుంది. వీటితో పాటుగా జాతీయ పార్టీలు, ఆ జాతీయ పార్టీల వ్యవహార శైలి, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఉండే తత్వం ఏమిటి? ఈ అంశాలకు సంబంధించిన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.